ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చుకుంటేనే బాధగా ఉంది. ఎందుకురా నవ్వు? నువ్వు కూడా నేను మారిపోయానని నమ్మావంటే నవ్వొస్తోంది నాన్న. అంటే నువ్వు మారడం నిజం కాదా? అది నాకు చేసిన అవమానానికి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అప్పుడు దాని మీద ఒక ఈగ వాలినా అది ఈ వీరేంద్ర చేయించాడని జనాలనుకుంటారు. అందుకే అందరి ముందు నేను మారిపోయినట్టు నటించాను. ఇప్పుడు నాకు సరైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రిషి అనేవాడొకడు ఆ గాయత్రికి మొగుణ్ణని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు దానికి ఏం జరిగినా ఆ నింద ఆడి మీదకే వెళ్ళిపోతుంది. ఏ క్షణమైనా గాయత్రి జీవితానికి నా వల్ల ప్రమాదం రావచ్చు. నా నుంచి అది తప్పించుకోలేదు నాన్నా. సబాష్. నేను స్రవంతిని కాదు, గాయత్రిని. శ్రవంతి రావయ్యా, శ్రవంతి రా బయటికి రా. సార్ చెప్తుంటే అర్థం సార్, కావట్లేదా? శ్రవంతి